హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీ ఐసెట్ వాళ్ళకి ఫీజ్ పేమెంట్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను. అంతకుముందు ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లోని అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదంట, అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓల్డ్ వెర్షన్లో కూడా ఓపెన్ కావట్లేదంట. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లోని ఇంకేమైనా బ్రౌజర్ లైక్ మీ అఫీషియల్ బ్రౌజర్ అంటే మొబైల్లో ఇచ్చే బ్రౌజర్ కానీ లేకపోతే యూసీ బ్రౌజర్ కానీ ట్రై చేయండి. అందులో కూడా అవ్వకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది మీరు సెర్చ్ చేస్తే ఒక బ్రౌజర్ వస్తుందండి. ఈ షేప్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ వాడిన వాళ్ళు అయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎలాగో ఉంటుంది కాబట్టి బ్రౌజర్ దాంట్లో నుంచి పేమెంట్ అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇంకొక ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ ఫ్రేమ్లో చూసుకుంటే మీరు ఆన్ ఆఫ్టర్ 14/8/2019 మనం ఫీజ్ అనేది పే చేయాలి. ఆన్ ఆఫ్టర్ అంటే రేపటి నుంచి, మీన్స్ 14/8/2019 తర్వాత, మీన్స్ ఈ రోజు నుంచి 15/8/2019 నుంచి, మీన్స్ ఈ రోజు నుంచి మనం పేమెంట్ అనేది చేయడం స్టార్ట్ చేయాలి. వచ్చేసరికి ఓసీ బీసీ వాళ్ళకి 1200 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాలి. ఆన్ ఆఫ్టర్ 14/8/2019 విత్ హెల్ప్ ఆఫ్ క్రెడిట్ అండ్ డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరైతే పేమెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఏపీ ఐసెట్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి, అలాగే ర్యాంక్ ఇవ్వాలి, అలాగే కింద కనబడుతున్న క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి పే ఫీజ్ ఆన్లైన్ అని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఓకే కొట్టమంటుంది. మీరు ఓకే కొట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఎలా కనబడుతుంది అనమాట. మీరు ఓకే కొట్టగానే ఇంకో ఫ్రేమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫ్రేమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఓకే కొట్టాను కదా, ఓకే కొట్టగానే మీకు ఇలాగైతే కనబడుతుంది. ఇది పేమెంట్ గెట్వే అంటారనమాట. ఈ పేమెంట్ గెట్వే ఏంటంటే మీరు డైరెక్ట్గా పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉండింది. అది పక్కన చూసుకుంటే 2 రూపీస్ కనబడుతుంది కదా. ఇక్కడ మీరు ఓసీ బీసీ వాళ్ళు అయితే 1200 రూపీస్ పడుతుంది. ఇక్కడ అది ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎంటర్ కార్డ్ నెంబర్, మీది ఏ కార్డ్ అయితే ఆ కార్డ్ యొక్క నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క కార్డ్ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ మంత్ ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్, అలాగే మీ సివి అనేది కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఎవరు ఈ కార్డ్ హోల్డర్ అనేది మీ ఫాదర్ అయితే మీ ఫాదర్, మీరైతే మీరు ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇలా అయితే కనబడుతుంది. అంటే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయినాక మీరు ఏంటంటే దాన్ని ప్రింట్ తీసుకోండి. పైన కనబడుతుంది కదా, ప్రింట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ల్యాప్టాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత దాన్ని మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు దాన్ని ప్రింట్ అయితే తీసుకోండి. ఓకేనా. ఇంకోసారి వచ్చేసరికి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ప్రింట్ తీసుకున్న తర్వాత ఏంటంటే ఒకసారి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందా లేదనేది చెక్ చేసేసుకొని దాన్ని మీరు ప్రింట్ తీసుకొని ఆ ప్రింట్ అనేది రేపు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు తీసుకువెళ్ళాలంటుంది అనమాట. తీసుకువెళ్తే మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.